అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి గెస్ట్‌లుగా విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్ సార్‌కి, నారాయణమూర్తి గారికి నమస్కారం. అండ్ ముళ్ళపూడి వర గారికి గూడా నమస్కారం అండి. ఆహ్, సో, నేను నా జర్నీ ప్రాపర్‌గా స్టార్ట్ అయింది. ఫస్ట్ నాకు కొంచెం అంటే నేనున్నానని చెప్పి తెలిసింది 'శతమానం భవతి' అనే సినిమా నుంచి 2017లో. సో, అప్పుడు నేనెప్పుడు కంపోజర్స్‌కి పాడినా నాకొక అంటే నేనొక ఎక్స్‌పీరియన్స్ గమనించేవాడిని. ఆహ్ ఏ పాట పాడినా ఫైనల్ మనకి సింగర్స్‌ని చెన్నై నుంచో, బాంబే నుంచో తీసుకొచ్చి పాడించడం ఒక కైండ్ ఆఫ్ అంటే ఎక్కువ శాతం అంటే ఒక 10 సాంగ్స్ ఉంటే అందులో ఒక 8-9 సాంగ్స్ అన్నీ అట్లా ట్రై చేసేవాళ్ళనమాట బయట సింగర్స్‌ని తెచ్చి. సో, నాకెప్పుడు లోపల ఒక ఫీలింగ్ ఉండేది. అరే! మనం ఎందుకు అంటే ఎక్కడ మనం వెనకబడుతున్నామన్న ఫీలింగ్‌తో నాకేంటంటే అంటే ఈ ఈ దారి కనుక్కుంటూ వెళ్ళే ప్రాసెస్‌లో 9 ఇయర్స్ ఇంతవరకు మీ అందరి ఆశీస్సులతో దేవుడి ఆశీస్సులతో నేను ఐ బీన్ గోయింగ్ స్ట్రాంగ్. సో, మాది అదే ఇందాక ఆహ్, భరద్వాజ్ సార్ అన్నారు. అదే అనురాగ్ కుల్కర్ణి అంటే ఎక్కడో బాంబే సింగర్ అనుకున్నానని జెప్పి. సో, ఆ గౌరవం కోసం నేను చాలా మందిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాను. అంటే మనకు కూడా తెలుగు సింగర్స్ కూడా ఆ గౌరవం రావాలని జెప్పి. సో, మా ఊరు బాసర దగ్గర నీలా అనే ఊరు. రంజల్ మండలం. అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కామారెడ్డి. సో, ప్రాపర్ తెలంగాణ ఇది. బట్ నా ఉద్దేశ్యం ఏంటంటే మనము మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడి నుంచి వచ్చినా అని చెప్పి నేను పుట్టిన ఊరికి గాని, నా ఊరికి గాని పేరు తీసుకురావాలనేది ఉద్దేశ్యం. సో, అందుకని ఐడెంటిటీ పరంగా నేను ఎప్పుడు అంత పెద్దగా చెప్పుకోకపోయినా కృషి పరంగా మాత్రం ఎప్పుడూ తక్కువ కాకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాను. అండ్ ఈ రోజున అంటే ఈ 9 ఇయర్స్‌లో నేను నేర్చుకుంది ఏంటంటే మనకి ఒక విజన్ ఉంటే ఆ కన్సిస్టెన్సీ అండ్ ఆల్ అవి హెల్ప్ అవుతాయని చెప్పి. సో, ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం వల్ల ఆ విజన్ ఇంకా పెద్దదై ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకొని నాకు ఇప్పుడు ఈ నా ఫస్ట్ అవార్డ్ తెలంగాణ గద్దర్ అవార్డ్ కాబట్టి ఇది చాలా స్పెషల్‌గా ఉండిపోతుంది ఎప్పుడు లైఫ్‌లో. తర్వాత నేషనల్ లెవెల్‌లో, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎప్పుడొచ్చినా గూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేశానని చెప్పి గుర్తుంచుకోవడానికి ఇదొక మైల్ స్టోన్ నాకు. అండ్ ఈ పాట పాడే అవకాశం ఇచ్చినందుకు వేణు ఉడుగుల గారికి అండ్ ఈ పాట చాలా అద్భుతంగా కంపోజ్ చేసినందుకు సురేష్ బొబ్బిలి గారికి అండ్ దీన్ని చాలా అద్భుతంగా డైరెక్ట్ చేసి ఈ ప్రాసెస్ అంతా అందరిని నమ్మి ఈ సినిమా తీసినందుకు సాయిలు కంపాటి గారికి అండ్ ఈ పాటలో లిరిక్స్ చాలా సులువుగా మీ అందరికీ అర్థమయ్యేలాగా రాసి దీన్ని ఎంతో అంటే పెద్ద పెద్ద కవిత్వాలు రాయడం చాలా కష్టం గానీ సులువైన పదాలు రాయడం చాలా పెద్ద పెద్ద కవిత్వాలు రాయడం చాలా ఈజీ గానీ సులువైన పదాలతో డీప్ మీనింగ్ చెప్పడం చాలా కష్టం. సో, మిట్టపల్లి సురేందర్ గారికి గూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు.